అందరికీ నా వందనములు. మద్రాసులో ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ వారి ఆధ్వర్యములో నిన్న జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నేను పాల్గొన్నాము. ఆ సభలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులలో ఉన్న తెలుగు వారి కోసం నడుపుతున్న పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుల పదవి విరమణ వలన ఏర్పడిన ఖాళీలను తమిళ ఉపాధ్యాయుల మూలంగా కాకుండా తిరిగి తెలుగు ఉపాధ్యాయుల ద్వారానే భర్తీ చేయవలసిందిగా కోరారు. ఈ విధంగా తెలుగు ఉపాధ్యాయుల పదవిని తెలుగు ఉపాధ్యాయుల ద్వారానే భర్తీ చేయడం అనే పద్ధతిని ఈ మధ్య కొంతకాలంగా మాత్రమే కొనసాగించడం ఆపుచేశారు. నేను ఆంధ్ర ముఖ్యమంత్రి గారి కోరికను వెంటనే పరిశీలించి పరిస్థితిని సరిదిద్దుతానని నిన్నటి సభలోనే మాట ఇచ్చాను. తమిళనాడు ప్రభుత్వం వెంటనే నేను ఇచ్చిన మాటను నిలబెడుతూ అవసరమైన ఉత్తర్వులు జారీ చేసిందని తెలియచేయడందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి నిన్న ఇచ్చిన మాటను ఈరోజే నిలబెట్టుకోగలిగినందుకు చాలా గర్వపడుతున్నాను. I thank Sri Janardhan Reddy garu for inviting me to Nellore to participate in the Nandi Awards function today. ఇదివరకు మాట్లాడిన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా నెల్లూరు మా తాతగారి ఊరు. నేను తెలుగు చిత్రాలలో నటించిన సంగతి మీకు అందరికీ తెలిసిన విషయమే. నేను కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక భాగమని. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి నేను నా జీవితంలో చాలా సమయాన్ని వినియోగించాను. తెలుగు చిత్రాలలో నటించడం మొదలుపెట్టిన క్రొత్తలో నాకు తెలుగు కొంచెం కూడా తెలియదు. నిర్మాతలు నా కంఠాన్ని తర్జుమా చేస్తామని చెప్పారు. కానీ దానికి నేను అంగీకరించలేదు. తెలుగు నేర్చుకోవడం అనేది నేను ఒక వ్యక్తిగత సవాలుగా భావించాను. ఆ చిత్రం యొక్క చిత్రీకరణను 2 మాసాలు వాయిదా వేయవలసినదిగా నిర్మాతను కోరాను. ఆ 2 మాసాలలో తెలుగు భాషాన్ని పూర్తిగా అధ్యయనం చేస్తానని మాట ఇచ్చాను. చెప్పిన విధంగానే నా మాట నిలబెట్టుకున్నాను. ఒక తెలుగు ఉపాధ్యాయుని దగ్గర ఆ 2 నెలలు చాలా పట్టుదలతో తెలుగు నేర్చుకుని తెలుగు చక్కగా మాట్లాడటం అలవాటు చేసుకున్నాను. ఆ తరువాత నా కంఠం తర్జుమా చేయడం అనే ప్రశ్నయే రాలేదు. నేను నటించిన అన్ని తెలుగు చిత్రాలలోనూ నా సంభాషణ నేనే చెప్పేదాన్ని. ఇప్పుడు నా వృత్తికి సంబంధించిన పనుల వాదిడి మూలంగా నేను చిత్ర పరిశ్రమకి దూరమైనాను. కానీ నా మనసు ఇప్పటికీ మీ అందరితోనే ఉంది. మీరు ఈ బహుమతులు అందుకోవడంలో ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నారో అంతకంటే ఎక్కువ ఆనందాన్ని వాటిని మీకు అందజేయడంలో నేను పొందగలుగుతున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమాన్ని వదిలేసిన తర్వాత తెలుగు మాట్లాడే అవకాశం నాకు అంతగా రాలేదు. అందుచేత నేను పూర్తిగా ఈరోజు తెలుగులో మాట్లాడేందుకు సందేహించాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు శ్రీ జనార్దన్ రెడ్డి గారికి, శ్రీమతి రాజలక్ష్మి జనార్దన్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నా శుభాకాంక్షలు. వందనం. I was delighted at this invitation because it came from a very good friend, the Honorable Chief Minister of Andhra Pradesh, whose interest in the welfare of the people of Tamil Nadu is well known, and also because I would have an opportunity of being with reputed artists of the film world of Andhra Pradesh, whose contribution to the development of Indian cinema has been remarkable. Every artist has to strive for excellence. He or she has to express himself or herself in a manner that captures the imagination of the audience. In turn, artists need appreciation for their contribution. They expect critics and others to applaud their talents. No praise can be too high.
for a good artistic achievement. It is therefore appropriate for the government to recognize artistic excellence in the field of cinema and to honor meritorious artists. The Tamil Nadu government has also instituted film awards similar to the Nandi Awards. I congratulate all the Nandi Award winners and wish them well in their artistic career. I know that the Telugu cinema industry has come of age. Many a talented artist has adorned the Telugu silver screen. The Telugu motion picture industry is one of the largest regional industries in our country. Telugu films have penetrated even the most remote parts of Andhra Pradesh and are a great source of entertainment to the people. As an art medium, cinema exercises considerable influence upon the lives of the people. Whatever be the technological changes that may be taking place in the sphere of communications, the motion picture still continues to remain one of the most important sources of entertainment and education for the vast masses of our population. Television and the video will only make the cinema more attractive, more appealing, and more accessible to the people. But the people may expect the film industry to grow, to improve its standards, and enhance its artistic quality, and the motion picture industry will have to cater to the changing tastes of the people. The relevance of the cinema in the Indian context will depend upon the extent to which it seeks to enhance its own quality. I have no doubt that the award winners will keep this in view and work towards maintaining a high level of artistic excellence, not only at the personal level, but for the whole of the film industry. Next to Bombay, Madras has been the largest center of the film industry in India. Not only Tamil films, but films of other regional languages like Telugu, Kannada, and Malayalam have been produced and are still being produced in the studios of Madras. A number of Hindi films are also produced in Madras. Hence, the film industry in Madras is most cosmopolitan. Artists of different languages and cultures work together with a thorough professional attitude, and that has made it possible for Madras to be considered the most successful film center of India. The picture of many artists of different languages and cultures working together in harmony is a fine example of national integration, and this spirit of cooperative working has also earned for the film industry of Tamil Nadu a coveted name. When the film artists first decided to form an association in Madras, they did not name it the Madras Film Artists Association or the Tamil Film Artists Association. Rather, they named it the South Indian Film Artists Association, with a motif depicting a mother with 4 children, symbolizing Tamil Nadu, Andhra Pradesh, Karnataka, and Kerala. Madras has been the cradle for the South Indian film industry. Many film producers, directors, and artists working in different language films have their own homes in Madras, and they live and work in Madras because they like the professional atmosphere prevailing in the film industry in Tamil Nadu. But of course, their films are shown in their respective states. Thus, the harmonious working of the film industry in Tamil Nadu has contributed to artistic integration in India. This in itself is a great achievement. The film industry in Andhra Pradesh has shown a tremendous vitality and growth potential. It has attracted artists from all over the country, giving a fillip to the growth of the industry to a phenomenal extent. We from Tamil Nadu watch this growth and development with happiness and warmth, such as a mother would watch the growth of her healthy child. The Telugu-speaking people and the Tamil-speaking people constitute one great community with a glorious history, rich traditions, and heritage. They have influenced one another in arts, culture, language, literature, and civilization. The great Carnatic music composer, Saint Tyagaraja, wrote his compositions in Telugu, but he was born at Tiruvayyaru in Tamil Nadu, and he lived there.
Many Andhra rulers and Nayaks have contributed to the music and art traditions of Tamil Nadu. The classical dance traditions of both the states have a common ancestry and can be traced back to sage Bharata's Natya Shastra. Because of the rich cultural and artistic traditions, these two states have respected the arts and culture of each other without being chauvinistic or fanatical. Tamil Nadu has always welcomed cultural intermingling, and the film industry of Tamil Nadu is an outstanding example of cultural integration. Whereas it is sad to see that linguistic fanaticism in other places is destroying the very fabric of our life and tradition. In one state, the people of that state have been provoked to agitate and fight against the screening of Tamil films. Neither the nation nor the state will develop if it exhibits chauvinism of this kind. Andhra Pradesh and Tamil Nadu have been more mature in this regard, and by respecting the arts and culture of each other, they have in turn both flourished. Really speaking, there can be no barrier in art and culture. The language of art and culture is universal. It is not bound by territorial limitations. To the extent to which they influence one another, they are enriched. The people of Andhra Pradesh and Tamil Nadu have, over the centuries, participated in this process of mutual enrichment, language, art, and culture being the main beneficiaries. The Tamil and Telugu film industries have immensely benefited from this cultural interaction. I have no doubt that the artists of the Telugu film world will continue to make their contributions for promoting such cultural interaction with fellow artists in Tamil Nadu. నేను తెలుగు చిత్రాలలో నటించిన సంగతి మీకందరికీ తెలిసిన విషయమే. నేను కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక భాగమని. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి నేను నా జీవితంలో చాలా సమయాన్ని వినియోగించాను. తెలుగు చిత్రాలలో నటించడం మొదలుపెట్టిన క్రొత్తలో నాకు తెలుగు కొంచెం కూడా తెలియదు. నిర్మాతలు నా కంఠాన్ని తర్జుమా చేస్తామని చెప్పారు. కానీ దానికి నేను అంగీకరించలేదు. తెలుగు నేర్చుకోవడం అనేది నేను ఒక వ్యక్తిగత సవాలుగా భావించాను. ఆ చిత్రం యొక్క చిత్రీకరణను 2 మాసాలు వాయిదా వేయవలసినదిగా నిర్మాతను కోరాను. ఆ 2 మాసాలలో తెలుగు భాషాన్ని పూర్తిగా అధ్యయనం చేస్తానని మాట ఇచ్చాను. చెప్పిన విధంగానే నా మాట నిలబెట్టుకున్నాను. ఒక తెలుగు ఉపాధ్యాయుని దగ్గర ఆ 2 నెలలు చాలా పట్టుదలతో తెలుగు నేర్చుకుని తెలుగు చక్కగా మాట్లాడటం అలవాటు చేసుకున్నాను. ఆ తరువాత నా కంఠం తర్జుమా చేయడం అనే ప్రశ్నయే రాలేదు. నేను నటించిన అన్ని తెలుగు చిత్రాలలోనూ నా సంభాషణ నేనే చెప్పేదాన్ని. ఇప్పుడు నా వృత్తికి సంబంధించిన పనుల వాదిడి మూలంగా నేను చిత్ర పరిశ్రమకి దూరమైనాను. కానీ నా మనసు ఇప్పటికీ మీ అందరితోనే ఉంది. మీరు ఈ బహుమతులు అందుకోవడంలో ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నారో అంతకంటే ఎక్కువ ఆనందాన్ని వాటిని మీకు అందజేయడంలో నేను పొందగలుగుతున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమాన్ని వదిలేసిన తర్వాత తెలుగు మాట్లాడే అవకాశం నాకు అంతగా రాలేదు. అందుచేత నేను పూర్తిగా ఈరోజు తెలుగులో మాట్లాడేందుకు సందేహించాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు శ్రీ జనార్దన్ రెడ్డి గారికి, శ్రీమతి రాజలక్ష్మి జనార్దన్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నా శుభాకాంక్షలు. వందనం.